ధనంజయ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని వైసీపీ నేత అంబటి ఆరోపించారు. ఎప్పుడో జరిగిన అంశాలపై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. తమను ఎంత వేధిస్తే అంత బలంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇప్పుడు స్కాములు జరిగితే నేను అడుగుతా ఉన్నా, లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేట్ వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా, ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మిది దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు స్కాములు జరుగుతాయా, ఇప్పుడు స్కాములు జరుగుతాయి నేను అడుగుతా ఉన్నా. నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది, నేను ఎప్పుడో సరే టక్కన ఆ పులే మిమ్మల్ని ఏంటో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో ధనంజయ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని వైసీపీ నేత అంబటి ఆరోపించారు. ఎప్పుడో జరిగిన అంశాలపై ఇప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయటం దారుణమని, అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. తమను ఎంత వేధిస్తే అంత బలంగా తిరిగొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు. ఏమి లేదు, స్కాములు లేవు, ఏమి లేవు. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది, నేను ఎప్పుడో సరే టక్కన ఆ పులే మిమ్మల్ని ఏంటో గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేట్ వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేట్ వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా, ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మిది దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లు దొరబడుతున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెడుతున్నారు, ఉన్నదాని మీద ఇంకొక 10 రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు, రాత్రులు అమ్ముతున్నారు. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీలాగా ఇంటికి తీసుకొచ్చి